గత నెల రోజులుగా నల్గొండ జిల్లాలోని గొల్లగూడెం చెరువు భూపతికుంట నుంచి వెళ్ళి భారీ ఎత్తున కూడా అక్రమార్కులు ఇక్కడ నుంచి మట్టిని తోడుతున్న పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక్కడ మనం గొల్లగూడెంలో చెరువు వద్ద మనం ఉన్నాం. ఇక్కడ అనేక టన్నులకు సంబంధించినటువంటి మట్టిని కూడా ఇప్పటికీ వరకు చాలా టన్నుల కొద్ది మట్టిని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ గ్రామస్తులు కూడా భారీ ఎత్తున ఇక్కడ మట్టి తవ్వకాలు జరుగుతున్నా కానీ అధికారులు కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారనే ప్రశ్నతో అసలు ఈ మట్టి తవ్వకానికి అనుమతులు ఉన్నాయా లేవా, ఇరిగేషన్ ఏఈ తోటి మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ మట్టి ఎవరు తోలుతా ఉన్నారు? ఇప్పుడు ఇది భూపతికుంట నకరేగల్ మండల్ గొల్లగూడెం విలేజ్ మన శివార్లో ఉన్నది. ఈ భూపతికుంటలో మన పిఆర్ రోడ్ ఒకటి శాంక్షన్ అయ్యి ఉంటే దానికి మన కన్సర్న్డ్ ఏజెన్సీ అండ్ కన్సర్న్డ్ పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిక్వెస్ట్ లెటర్ పెట్టడం జరిగింది. సో ఆ లెటర్ని మేము మైనింగ్ వాళ్ళకి పంపించేసి ఆ మైనింగ్ ద్వారాగా రాయల్టీ మైనింగ్ ఛార్జెస్ కూడా కట్టించి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది రోడ్ వర్క్ అది. కానీ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న వర్క్ ఏదైతే అన్అఫీషియల్గా వితౌట్ ఇరిగేషన్ అండ్ రెవెన్యూ అండ్ మున్సిపల్ సంబంధించిన అధికారుల ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా మాకు తెలియకుండా మన ఎఫ్టీఎల్ ఏరియాలో ఆల్రెడీ ఉన్న బావిని ఇంకా లోతు చేసుకుని అందులో ఉన్న మట్టి తీసి మన నగరాలకి తరలిస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో మేము వీళ్ళని పట్టుకోవడం జరిగింది. అసలు ఎవరండి గుర్తించారు అసలు ఈ మట్టితో? ఇంకా నడుస్తుంది. ఇంకా వీళ్ళ మీద ఎవరు ఏందనేది ఇంకా చర్య తీసుకుంటాము. ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది. ఇంకెవరో డీటెయిల్గా తెలుసుకున్నాక వాళ్ళ మీద కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. ఏమన్నా పిటిషన్ ఏమైనా ఇచ్చారా మీరు? ఇప్పుడే మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తే ఇప్పుడే ఫీల్డ్కి వచ్చాము. ఇప్పుడు వెళ్తే పిటిషన్ కూడా ఇచ్చేస్తాం. ఇది ఈ కుంట పేరు ఏం పేరు, ఎంత మేరకు ఇది మట్టితో జరిగినాయి? ఈ కుంట పేరు భూపతికుంట. ఈ కుంట మనకు 8 ఎకరాల 39 గుంటలు గవర్నమెంట్ శిఖం ఉంది. ఏదైతే గవర్నమెంట్ శిఖం ఉందో ఆ గవర్నమెంట్ శిఖం వరకు మనం పర్మిషన్ ఇచ్చినా నడుస్తుంది. కానీ ఇది ఇప్పుడు ఎఫ్టీఎల్ ఏరియాలో అన్అఫీషియల్గా నడుస్తున్నది. సో ఏదైతే అన్అఫీషియల్గా వర్క్ నడుస్తుందో దీనివల్ల ఏంటంటే మనకు చాలా ఫ్యూచర్లో ఆ ఎఫ్టీఎల్ ఏరియా మొత్తం ఎంక్రోచ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చూడొచ్చు, ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా కూడా కొంతమంది అక్రమార్కులు ఈ మట్టిని తవ్వి ప్రైవేటు వ్యక్తులకు డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారని ఇరిగేషన్ చెప్తా ఉన్నారు. ఇప్పుడే నకరేకల్ సిఐ హరిబాబు కూడా వచ్చేసి ఇక్కడ మట్టి తవ్వకాలను ఆపిచ్చేసి వెహికల్స్ని కూడా పోలీస్ స్టేషన్ తరలించడం జరుగుతుంది. కెమెరామెన్ కృష్ణతో సతీష్, RTV, నకరేకల్ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.